హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీస్ బారు కిచెన్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఒక మంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్తో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అండ్ ఇందులో మనం జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే అన్నిటితోనే యాడ్ చేసేసుకొని కండెన్స్డ్ మిల్క్ ఏమీ లేకుండా కూడా చక్కగా హెల్తీగా ప్రోటీన్గా ఉండే ఐస్ క్రీమ్ని చేసేసుకోవచ్చు అనమాట ఇలాగా. అండ్ అలానే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు బాగా అర్థమవుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ విజిట్ చేస్తున్న వారు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ దానికోసం అయితే నేను ఇలా ఒక బౌల్ తీసుకొని 1/3 కప్ జీడిపప్పు అండ్ అలానే 1/3 కప్ ఫుల్ మఖన అండ్ దాంతోపాటు ఒక 2 స్పూన్లు నువ్వులండి, దాంతోపాటు ఒక 5 to 6 బాదం అండి. ఇవన్నిటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఇలాగా నానబెట్టుకోవాలండి, వాటర్ యాడ్ చేసేసుకొని. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం వీటన్నిటిని వాటర్తో పాటు మనం బ్లెండర్లో యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను నువ్వుల్ని ఎందుకు యాడ్ చేశానంటే మామూలుగానే మనకి నువ్వులు అనేది కొంచెం స్వీట్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదండి. నేను ఫ్లేవర్ కోసం అలానే మనకి థిక్నెస్ కోసం నేను ఇక్కడ నువ్వుల్ని యాడ్ చేశాను అనమాట. వీటన్నిటిని బ్లెండర్లో యాడ్ చేసుకొని మనం పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసేసుకొని ఏదన్నా వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ తీసేసుకొని ఒక 1/2 లీటర్ పాలని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. ఇలా పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవి బాగా కాగిపోయిన తర్వాత కొంచెం మనకేంటంటే బాగా నీళ్లు లేని పాలు మనకి బాగా కొంచెం తిక్కుగా ఉంటాయి కదండి. అలా కొంచెం తిక్కుగా వచ్చే వరకు కూడా మనం కాగపెట్టేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి అడుగంటకుండా చక్కగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా తిప్పుకోవాలండి. ఇలా ఏంటంటే బాగా మనకి కొంచెం దగ్గర పడితే ఏంటంటే థిక్నెస్ అనేది వస్తుందండి, మనకి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అండ్ ఇందులో అయితే నేను షుగర్ కూడా యాడ్ చేయలేదండి. బెల్లంనే తీసుకున్నాను అనమాట. నేను 1/3 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. నేను జీడిపప్పుని అండ్ అలానే మక్నాని 1/3 కప్ తీసుకున్నాను కాబట్టి దాంతో ఈక్వల్గానే బెల్లం తీసుకున్నాను. కానీ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మీరు ఆ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు. అండ్ మనకి ఏంటంటే ఇది చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి అసలు. అండ్ మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. మా అమ్మ కుల్ఫీ సూపర్గా ఉంది అన్నారనమాట. అంత టేస్టీగా ఉంది. చూసారా అండి ఈ క్రీమీనెస్. మీకు కనుక ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలని ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా మనకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన మౌడ్స్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. నేనేంటంటే ఇలా గ్లాసెస్లో అలానే ఐస్ పాప్సికల్స్లో యాడ్ చేసేసుకున్నాను. బట్ మీకు చూపించడానికి ఏంటంటే నాకు ఈ రెండే మిగిలిపోయాయి అనమాట. ఐస్ పాప్సికల్స్ మొత్తం కూడా మా పిల్లలు కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు నేను అందుకని గ్లాస్లోది మీకు చూపిస్తున్నాను అసలు ఎంత బాగా. అలానే అసలు టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి, అసలు అంత క్రీమీగా చాలా బాగుందన్నమాట. మీరు కనుక ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పేదానికంటే. ఇది కట్ చేస్తున్నా కూడా చూడండి అసలు ఎంత క్రీమీగా మనకి ఏంటంటే బ్రేక్ అవ్వకుండా కూడా ఎంత చక్కగా వస్తుందో చూసారు కదా. మీరు ఈ రెసిపీ చూసిన తర్వాత అయితే మీకు ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఈ రెసిపీ తిన్న తర్వాత చక్కగా అసలు బయట అంత అన్హెల్దీ ఐస్ క్రీమ్ కంటే కూడా ఇది చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.